హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం K8 టెంగన్ 8 ప్లేట్స్ది అన్బాక్సింగ్ చేస్తున్నాం. ఇది పార్సల్ వచ్చిందనమాట మనకి జపాన్ నుంచి, మెడికల్ గ్రేడ్ వాటర్ అయనైజర్. సో ఈ K8ని అసలు ఎట్లా ఉంది ఏంటనేది మీకు చాలా క్యూరియస్గా ఉందో నాకు అర్థమైంది. ఇప్పుడు మీరు 1 by 1 ఓపెన్ చేస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? గెట్ రెడీ. ఇట్లా మనకి పైన ఇన్వాయిస్ వస్తుంది అనమాట. ఇన్వాయిస్ని మనం జాగ్రత్తగా సేవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఇన్వాయిస్. మనకి మెయిల్లో కాపీ ఉంటుంది. ఓకే, సో చూసారు కదా, ఎక్కడైనా కూడా వాటర్ పడినా ఏది పడినా కూడా ఇబ్బంది లేకుండా కంప్లీట్ పాలిథిన్ ప్యాక్తో వస్తుంది అన్నమాట. సో దానివల్ల మనకి బాక్స్ అనేది పాడవు. సో దీంట్లో మళ్ళీ సీల్ ఉంటుంది. చూసారు, ఇప్పుడు దీంట్లో మనకి K8 బాక్స్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద K8 బాక్స్. సో బాక్స్ లోపల బాక్స్ అంత మంచి వండర్ఫుల్ ప్యాకింగ్ ఉంది. ఓకేనా? సో ఇది మనం బయట తీద్దాం. సో దిస్ ఈస్ కెంగన్ 8 బాక్స్. ఓకే, కనిపిస్తుంది కదా, కెంగన్ 8. ఇట్ కూడా వస్తుంది K8. So now we are unboxing K8 model. Okay, just a second. సో ఇంకా నైఫ్తో పని లేదు. సో ఇక్కడ చూస్తే కనుక పైన రాస్తుంది థ్యాంక్ యూ ఫర్ పర్చేసింగ్ అని. సచ్ ఎ వండర్ఫుల్ గ్రీటింగ్ ఫ్రమ్ కంపెనీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్చేస్ ఎనర్జిక్. రైట్. సో ఇక్కడ చూసుకుంటే మీకు కాస్ట్ కూడా తెలుస్తుంది కదా. ఇక్కడ K8 ఎంత ఉంది సార్? 3,43,000. 1,100 వచ్చేసి మనకి ట్రాన్స్పోర్ట్ అనమాట. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మీకు 1 by 1 ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది డివైస్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఫామ్, మెషిన్ రిపేర్ ఇన్స్ట్రక్షన్, అట్లాగే వాటర్ని మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు అనే ఒక లీఫ్లెట్ ఉంటుంది. ఓకేనా? సో దీంట్లో మనకి ఏంటంటే కంప్లీట్గా ఎన్ని రకాల pHలు వస్తాయి, ఏ pH దేనికి వాడుకోవాలి, మొత్తం కూడా క్లియర్ కట్గా షార్ట్ అండ్ స్వీట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనం చదువుకుంటే క్లారిటీ వస్తుంది. సో దిస్ ఈజ్ ద లీఫ్లెట్. అలాగే వాటర్ రిలేటెడ్ క్వశ్చన్స్, అసలు వాటర్ సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఒక బుక్లెట్ ఉంటుంది. ఇది కూడా మనం చదువుకోవచ్చు. అట్లాగే మాన్యువల్, మనకి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ అనమాట. సో అలాగే ఒక బుక్లెట్ చూసారు కదా, దీని టెక్నాలజీ, దీని యొక్క ఎక్స్ట్రా మొత్తం అంతా కూడా దీంట్లో ఒక బుక్లెట్ వస్తుంది, ఒక పెద్ద బుక్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ట్యాప్ కనెక్టర్స్. ఇది మనకి అవసరం లేదు యాక్చువల్గా. ఈ ట్యాప్ కనెక్టర్ ఏంటంటే ఇంటర్నేషనల్, అంటే ఆరో సంబంధం లేకుండా ఇంటర్నేషనల్ ఏంటంటే డైరెక్ట్గా ట్యాప్కి పెట్టవచ్చు అనమాట. చాలామంది అనుకుంటారు ఇది ఇన్స్టలేషన్ అనేది పెద్ద సెటప్ ఉంటుందని. నథింగ్ అండి, ఇది డైరెక్ట్గా మనం ట్యాప్కి కనెక్ట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. సచ్ ఎ వెరీ 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 కాంపాక్ట్. చూపిస్తాను. సో ఇది మనం ట్యాప్కి కనెక్ట్ చేసిన తర్వాత, ఇది ట్యాప్ ఇలా తిప్పితే షవర్ కింద నుంచి, ఇలా తిప్పితే అయనైజర్ అంటే వాటర్ దీంట్లోంచి వస్తుంది కెంగన్కి. సచ్ ఈజీ ప్లగ్ అండ్ ప్లే సిస్టమ్ అండి. జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ ద కనెక్టర్స్. ఇది pH సంబంధించింది. అండ్ దిస్ ఈజ్ ద పవర్ కార్డ్. ఓకేనా? K8 పవర్ కార్డ్. అండ్ దిస్ ఈజ్ ద ట్యాప్ కనెక్టర్. దీంట్లో మనకి ట్యాప్ కనెక్టర్ ఉంటుందన్నమాట. సీలాగా మన అవసరంకి అయితే వాడుకోవచ్చు.
ఇస్ ద ట్యాప్ కనెక్టర్. ఇవన్నీ మ్యాక్సిమం ఇంటర్నేషనల్లో వాడతాం, మన ఇండియాకి అవసరం లేదు. బట్ ఇంటర్నేషనల్ ప్రొడక్ట్ కాబట్టి మనకు అన్నీ వస్తాయి. సో దిస్ ఈజ్ ఎలక్ట్రాలిసిస్ ఎన్హాన్సర్. ఇది ఏంటంటే మన డివైస్లో ఎసిడిక్ వాటర్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఎసిడిక్ వాటర్, ఓకేనా. ఇది తాగడానికి కాదు, ఓన్లీ ఫర్ శానిటరీ వాటర్ తీసుకునేటప్పుడు మాత్రమే దీన్ని డివైస్ యూజ్ చేస్తుంది, నాట్ ఫర్ డ్రింకింగ్. ఓకే, ఇది సోడియం హైపోక్లోరైడ్, నథింగ్ బట్ సాల్ట్ వాటర్. సో ఇది మీరు వెయిట్ చేస్తున్నారో తెలుసు డివైస్ గురించి, అది లాస్ట్లో తీస్తాను కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇది క్లీనింగ్ కిట్. క్లీనింగ్ కిట్ అంటే ఏంటంటే మన డివైస్ మెయింటెనెన్స్, టెక్నీషియన్తో పని లేదండి. ఇలా మనకి చక్కగా డివైస్లోనే సిట్రిక్ పౌడర్ ప్యాకెట్స్ వస్తాయి, ఓకేనా ఫ్రెండ్స్. 6 months సరిపోతాయి. సో క్యాప్ కూడా ఉంటుందండి. సో అట్లాగే దిస్ ఈజ్ ద క్లీనింగ్ క్యాటరేజ్, ఇది కూడా దీంట్లో వస్తుంది. ఇది క్లీనింగ్ ట్యాంక్, ఇది కూడా దీంట్లో వస్తుంది. సో ఇదంతా కూడా ఒక సెటప్ అనమాట. దీన్ని క్లీనింగ్ సెట్ అంటారు. మనం ఎప్పుడు దీన్ని యాక్సెసిబుల్లో పెట్టుకోవాలి. ఎవ్రీ 2 months ఒకసారి మనం క్లీనింగ్కి వాడుకోవాలి, ఓకేనా. రైట్. సో ద టైమ్ హ్యాస్ కమ్ టు ఓపెన్ కేక్. సో మరి ఓపెన్ చేద్దామా ఫ్రెండ్స్? ఎస్, కవర్ ఓపెన్ చేశాను, ఎందుకంటే కవర్తో పట్టుకుంటే స్లిప్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు డివైస్ ఓపెన్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూసేయండి. ఆర్ యూ రెడీ? హ్యావ్ ఎ లుక్. దిస్ ఈజ్ ద బెస్ట్ మోడల్ ఇన్ Kengen Energy Company. This is the K8. Such a compact and very stylish and very advanced technology. This is the Kengen Water Medical Ionizer. Okay na friends? So this is K8 model. So చూసారు కదా K8 అన్బాక్సింగ్ అనేది. ఇంకా దాని ఫీచర్స్ ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, దాని టెక్నాలజీ ఏంటి, వాటర్ అవుట్పుట్ ఏంటి, ఎన్ని రకాల pHలు వస్తాయి, ఇవన్నీ కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను. ఆ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.